విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రేక్షకులకు ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ భరత్ కుమార్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ముందుగా మీకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు మీ యొక్క ఐ డ్రీమ్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుందామమ్మా. గురువుగారు, యుగాది అనంగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం. ఎందుకంటే ఏ దేవాలయంలో చూసినా ఈ పంచాంగ శ్రవణంతోనే మన యుగాది ప్రారంభమవుతుంది. అసలు ఈ పంచాంగ శ్రవణం అన్నది మనం ఎందుకు పాటించాలి, అందులో మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషాలు ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది చాలా రోజుల నుంచి ఉన్న సందేహం. సో దీనికి మీ సమాధానం ఏంటి? అమ్మ, ఉగాది అనేటువంటి ఒక పదంలోనే యుగానికి ఆది అని చెప్తున్నాం. అంటే ప్రకృతిలో, అదేవిధంగా మానవుడికి సంబంధించినటువంటి యొక్క జీవన విధానంలో కొత్త మార్పు ఎక్కడైతే కలుగుతుందో ఆ మార్పుని తెచ్చేటువంటి ఒక పండుగ కాబట్టి ఉగాది అని చెప్తున్నాం. మనం ఆంగ్ల సంవత్సరాన్ని గమనిస్తే ఒక క్యాలెండర్లో డేట్ తప్ప ప్రకృతిలో ఎటువంటి మార్పు ఉండదు. అదే ఒక ఉగాది అనేటువంటి ఒక విషయానికి వచ్చేటప్పటికి మీకు చైత్రమాసం అంటే మాస ప్రారంభము, ప్రకృతి అంతా కూడా తిరిగి అక్కడ నుండి వ్యవసాయానికి, తర్వాత జీవన విధానం మొదలు కావడానికి, మనం జీవనాన్ని కొత్తగా స్టార్ట్ చేయడానికి ఈ సంవత్సరం అయిపోయింది, మరి మరుసటి సంవత్సరం పరిస్థితి ఏంటి అనేటువంటిది ప్రకృతికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని మనం గ్రహించి తెలుసుకొని మన జీవితాన్ని మళ్ళీ తిరిగి ఒక సంవత్సరం అయిపోయింది, సరే నెక్స్ట్ సంవత్సరం పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ఆలోచనకి, కొత్త ఆలోచనలని మనం ప్రేరేపించుకొని మనం అడుగు ముందుకు వేసేటువంటి ఒక పండుగగా యుగాది. అదే మనకు ఉగాది వాడుక భాషలో చెప్తున్నాం. ఈ ఉగాది అనగానే ఖచ్చితంగా షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి. జీవితంలో ఎప్పుడు కష్టాలు, ఎప్పుడు సుఖాలు, ఎప్పుడు ఆనందాలు, ఇవి ఏవి శాశ్వతం కాదు. కష్ట నష్టాలు, దుఃఖాలు, లాభ నష్టాలు ఇవన్నీ కూడా మానవ జీవితంలో అన్ని భాగమే అని తెలుసుకోవడానికి మనం 6 రుచులతో ఉన్నటువంటి షడ్రుచులతో ఉన్నటువంటి ఒక ఉగాది పచ్చడిని మనం స్వీకరించి అక్కడ నుండి మనం మన జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం ఇవాళ అన్నటువంటి చెప్పడానికే ఉగాది పచ్చడి మనం తీసుకొని మొదలు పెడతాం. చివరికి ఆ రోజు సాయంకాలం గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కలిసి ఒక దేవాలయంలో ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణము అని ప్రతి సంవత్సరానికి సంబంధించినటువంటి నవనాయకులు అని 9 మంది ఎవరెవరు పరిపాలిస్తున్నారు, ఒక యంత్రాంగం నడవాలి అని అంటే రాజు, మంత్రి, సైనికులు, సైనాధిపతి ఇలా ఎట్లయితే ఉంటారో ఒక సంవత్సరానికి ఆధిపత్యం వహించేటువంటి రాజు, మంత్రి, సేనాధిపతి, ధాన్యాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, అర్ఘ్యాధిపతి, సస్యాధిపతి ఇలా నవనాయకుల యొక్క ఫలితాలను తెలుసుకుంటారు. ముందుగా ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటే, మనం ఏదైనా సరే ఒక పంట వేయాలి, ఏ ధాన్యంకి సంబంధించినటువంటి యొక్క పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది, ఈ సంవత్సరం వర్షాలు ఎట్లా పడతాయి, వాతావరణ పరిస్థితుల అనుకూలతను బట్టి మనం ఏ ఏ పంటల జోలికి వెళ్ళచ్చు, ఈసారి ఏ ఏ వ్యాపారాల్లో ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయి, ఏ రంగం వారికి ఎటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటిది ఇటు విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, లేదా ఏ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, రాజకీయానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, న్యాయ సంబంధించిన విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, ఇలా ప్రతి ఒక్క రంగానికి సంబంధించి ఎవరెవరి ఫలితాలు ఎలా ఉంటాయో నవనాయకులు నిర్ణయిస్తారట. కాబట్టి నవనాయకుల ఫలితాలని బట్టే మనం ఆ యొక్క సంవత్సరానికి సంబంధించినటువంటి యొక్క పూర్తి విశ్లేషణ మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ నవనాయకుల ఫలితానికి వెళ్ళాలి అని అంటే అన్నిటికీ మూలాధారం పంచాంగం. 5 అంగాలతో కూడినటువంటి ఈ యొక్క కలయికే పంచ అంగాలు అని చెప్తున్నాం. ఒకటి తిథి, రెండోది వారం, నక్షత్రం, యోగం, కరణం. తిథి, నక్షత్ర, వార, యోగ, కరణాలే పంచాంగాలు అని చెప్తున్నాం. వారాన్ని బట్టి సూచించేటువంటి విషయాలు కొన్ని తెలుసుకోవచ్చు. తిథిని బట్టి కొన్ని విషయాలు మనం పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది.
నక్షత్రాన్ని బట్టి కొన్ని, అదేవిధంగా కర్ణాన్ని బట్టి కొన్ని, ఇలా ఏ అంశాన్ని ఏదాంతో ముడిపడి ఉంటే వాటిని పరిగణనలో తీసుకొని మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి ఈ పంచాంగము అనేటువంటి యొక్క అంగాలని జోడించి ఉన్నటువంటి ఒక వాటిని మనం ముందుగా ఈ యొక్క ఉగాది రోజు పంచాంగాలన్నింటినీ కూడా పూజ చేసి ఆ పంచాంగాలన్నింటినీ మనం చక్కగా ఆరాధించి తద్వారా వాటి నవనాయకుల ఫలితాలను తెలుసుకొని అసలు ఈ సంవత్సరం మౌఢ్యమి, కర్తరి, గ్రహణాలు, అదేవిధంగా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క పాడి పంటలు, అదేవిధంగా నవనాయకుల యొక్క ఫలితాలను బట్టి అసలు ఈ 12 రాశుల వారికి 12 రాశి ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా ఇవన్నీ తెలుసుకొని ఉగాది నుండి వారి యొక్క జీవితాన్ని ప్రారంభించడానికి ఉగాది రోజు ఖచ్చితంగా ఈ పంచాంగ శ్రవణాన్ని విని అందరూ కూడా వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయాన్ని ముందుగా తెలుసుకొని ఒక మార్గ దిక్సూచిగా భావించి ఈ యొక్క పంచాంగాన్ని తెలుసుకోవాలని చెప్తారు. మనం గమ్యానికి వెళ్ళాలంటే ఏ రకంగా అయితే మనం ముందుగానే నిర్ణయించుకొని ఒక రూట్ మ్యాప్ అంతా వేసుకొని ఏ రోజు ఎక్కడెక్కడ ఉండాలనేటువంటి యొక్క పూర్తి అరేంజ్మెంట్స్ చేసుకొని వెళ్తామో అదేవిధంగా పంచాంగం కూడా మన జీవితంలో ఈ సమయంలో ఇప్పుడు ఇలా ఈ వ్యవహారం చేస్తే బాగుంటుంది, ఈ తారాబలాల్లో పలాని పని చేయొచ్చు, ఈ కర్తరి అనేటువంటి ఒక సమయాల్లో ఇవి నిషేధించబడాలి అనేటువంటి ఒక సూచనలు మనం తెలుసుకోవడం వల్ల ప్రయాణం ఎంత సాఫీగా సాగుతుందో అదేవిధంగా జీవన ప్రయాణం కూడా అంతే సాఫీగా నడవాలి అని అంటే ఈ యొక్క పంచాంగం మన యొక్క నిత్య జీవితంలో ఒక భాగము అని చెప్పచ్చమ్మా. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, చాలా వివరంగా తెలియజేశారు. అసలు ప్రతి సంవత్సరం రాగానే యుగాది నాడు ఒక పంచాంగం తీసుకోవడం, దీంట్లో ఏమున్నది అని పక్కన పెట్టేయడం చూస్తూ ఉంటాము. అది చదివేంత ఓపిక కూడా ఉండదు చాలామందికి. కానీ మీలాంటి పెద్దవాళ్ళు పంచాంగాన్ని వివరంగా చదివి వినిపించి దాని యొక్క ప్రాముఖ్యత కూడా మాకు తెలియజేస్తూ ఉండడం అన్నది ఇప్పటి మా ధన్యం అనుకోవచ్చు. ధన్యవాదాలు.